హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. టాలీవుడ్ లో వివి వినాయక్ డైరెక్షన్ లో ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ సినిమా రైతు సమస్యలపై ఉండడంతో పాటు మెగాస్టార్ తన పవర్ ఏంటో చూపించారు. అప్పటి వరకు మెగాస్టార్ పై ఉన్న నెటిజన్ల అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ బాస్ ఈస్ బ్యాక్ అన్నారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో కొనిదెల ప్రొడక్షన్ లో ఒకప్పటి బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన తెలుగు బిడ్డ, మొట్టమొదటి తెలుగు పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సైరా నరసింహారెడ్డి సినిమా తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి సినిమా ఎప్పుడూ చూడని విధంగా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం తుది దశలో ఉంది సైరా. ఇక ఈ సినిమా కోసం మరో యాక్షన్ ఎపిసోడ్ను షూట్ చేయవలసి ఉందట. ఈ పోరాట సన్నివేశాలను చైనాలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. మెగాస్టార్తో పాటు మరి కొంతమంది నటులతో ఈ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారట. ఇక సినిమాకు ఇవే హైలైట్ సన్నివేశాలనేసి చిత్ర బృందం చెప్పుకుంటున్నారు. ఈ సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి అనేసి అంటున్నారు. ఇక సైరాలో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో పాటు రోమాలు నిక్క పొడుచుకునే రేంజ్ లో చిరంజీవి చెప్పే డైలాగ్స్ కూడా అభిమానుల చేత, ప్రేక్షకుల చేత థియేటర్లో విజిల్స్ వేయించే రేంజ్ లో ఉంటాయి అనేసి అంటున్నారు. ఇక చిరంజీవి లుక్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్ ఈ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక వచ్చే నెలలో సైరా షెడ్యూల్ చైనాలో మొదలు కానుంది. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు ఈ చిత్రంలో కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో నయనతార, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతి ఇలా అన్ని భాషల నటీనటులు ఉన్నారు. ఈ సినిమాను ఈ సంవత్సరం ద్వితీయార్థంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అనేసి రామ్ చరణ్ తెలియజేసిన విషయం తెలిసిందే. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.